ఇప్పటిదాకా జరిగినటువంటి కొన్ని ఉద్యమాలలో ఈ డిఎస్సి ఉద్యమం కూడా ఒకటిగా చెప్పాలా. ఎందుకంటే అన్ని జిల్లాలలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి నిరసనలు నెలల కాలాల పాటు, అదేవిధంగా సుమారుగా వారం నుంచి అయితే కంటిన్యూగా ప్రతిరోజు నిరాహార దీక్షలు తీయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇంత పెద్ద ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరగడం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిది. మరి ఇంత ఉద్యమం జరుగుతున్నా మేము ఏమడుగుతున్నామయ్యా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంక్వైరీ చేయించండి అంటున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. మేమేమి ఎవరిని శిక్షించమని, ఉద్యోగాలు తీసేయమని, డిఎస్సీని రద్దు చేయమని ఎవ్వరం కోరట్లా. సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరగాల. పారదర్శకంగా జరగాలంటే లోకేష్ గారు రాజీనామా చేస్తే ఆ కన్సర్న్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాటన్నిటి కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఇప్పటికే ట్యాంపర్ చేసినారు. ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం. కనీసం మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ అన్నా వేస్తే ఈ ప్రజలకు ఒక నమ్మకం కలిగేది, ఈ విద్యార్థులకు ఒక భరోసా ఉండేది, ఆ నిరుద్యోగులకు కూడా రేపొద్దున మనం నిజాయితీగా పరీక్ష రాస్తే మనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఆ నిరుద్యోగులకు ఉండేది. ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ పారదర్శకత అన్నది లేదు. చిన్న చిన్న కారణాలతోనే గతంలో అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారు, దీక్షల్లో పాల్గొంటూ ఉంటే కొంచెమైనా కూడా సిగ్గు లేకుండా తిరిగి మా మీద కేసులు పెడుతున్నారు. మా మీద చిన్న చిన్న వాటి కేసులు పెడతా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద తప్పు జరిగితే మీరెందుకు దీని మీద కేసు పెట్టట్లా? ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేయించట్లా? ఏదో ఒక ఎంక్వైరీ కానీ మీరు కాల్ఫర్ చేస్తుంటే ఇన్ని సాక్ష్యాలు చూపించాం కదా, ఏంటి మీ ఒక్క అడుగు చూపించండి, ఒక్క అడుగు. ఇన్ని సాక్ష్యాలు చూపించినాం, ఇంతమంది నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఎంక్వైరీ, ఏదో ఒక ఎంక్వైరీ అన్న మీరు వేస్తుంటే మీ మీద ఒక నమ్మకం ఉండేది. రేపు పొద్దున తప్పులు బయటపడిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని. కనీసం మీ నుంచి ఒక్క స్పందన కూడా లేకుండా మీరు చేసింది ఏంటి? ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి వారికి భయం కలిగించడం, ఇంకోటి చేసి వారిని కర్నూలులో వాళ్ళ చేత మీరు బస్సులు ఏర్పాటు చేసి, మీరు భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలులో వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీని తిట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. వారందరూ కూడా ఎందుకు మొబిలైజ్ చేయాలా? ఒక సిబిఐ ఎంక్వైరీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎంక్వైరీ వేసి ఇదిగో క్లీన్ చిట్ ఇచ్చింది, ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసింది, ఇది క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మీరు ఎవరో మాట్లాడడానికిలే అని చెప్పచ్చుగా. మీరు వాళ్ళతో ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారండి? ప్రభుత్వం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎందుకు రోడ్ల మీదకి తెస్తూ ఉన్నారు? ఎంక్వైరీ కదా అడిగింది. ఎంక్వైరీ అడిగితే మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఉద్యమాలు చేయించడం తప్పకుండా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని అసహించుకుంటా ఉన్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇట్లా ఎందుకు ఇంత పెద్ద రేపొద్దున ఎవరు రాస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఇంకా మీ పార్టీకి మీరు విచ్చలవిడిగా క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటా ఉంటారు, మీ పార్టీకి మీరు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటారు, మీ పార్టీకి దొంగ జీవాలు తెచ్చి మీకు కావాల్సిన వాళ్ళ కోసం అసలు ఎగ్జామే రాయకుండా కూడా మేము ఇస్తామని చెప్పి ప్యాకాట లాంటి గేమ్స్ని కూడా మీరు జీవోల్లో తీసుకొని వచ్చి ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి ప్రభుత్వం, భ్రష్టు పట్టినటువంటి రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా చూడలేదు. ఇందులో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు సెలెక్ట్ అయి ఉండొచ్చు, వారి గురించి మేము మాట్లాడట్లా. కానీ జరిగినటువంటి ప్రాసెస్ను తప్పుపట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఉపాధ్యాయుడి మీద, ప్రతి ఉద్యోగి మీద కూడా ఉంది. ఈ విషయాన్ని ఒకసారి మీరు చూడాలా. రేపు పొద్దున 17వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. తప్పకుండా కూడా దీని మీద తగినటువంటి విచారణ జరిగేంత వరకు, తగినటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నేలా. ఈ ఉద్యమాలు ఎలానే కొనసాగుతాయి. మీరు కనుక న్యాయం చేయకపోతే, ఆ నిరుద్యోగుల పక్కన నిలబడి మీరు కనుక విచారణ దర్యాప్తు కనుక జరపకపోతే తప్పకుండా కూడా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.